మా త్వరగా జాయిన్ అవ్వండి. 2 minutes లో స్టార్ట్ చేస్తాను. ఓకే అమ్మా, స్టార్ట్ చేస్తున్నాను. నిన్న నేటం మెగాస్పోరోజెన్సిస్ స్థూల సిద్ధ బీజ జననం ఎలా జరిగిద్దో నేర్చుకున్నాం. ఈరోజు ఫర్టిలైజేషన్, ఫలదీకరణం. నేటంలో పరాగరేణువులు అనేవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. గాలి ద్వారా ఆల్రెడీ మనం చూసారు కదా, పురుష బీజ మేల్ గ్యామెటోఫైట్ లో పరాగరేణువులు మొరకెత్తి పరాగనాళాన్ని ఏర్పరుస్తుంది. పాలన్ ట్యూబ్ లో ఏముంది? నాలిక కణము, వాస్కులర్ ట్యూబ్, ఉత్పాదక కణము, జనరేటివ్ సెల్ కదా మన. సో పరాగరేణువులు అనేవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. స్త్రీ బీజాశయం అండద్వార నాళం నుంచి ఏమొస్తుంది అంటే ఒక జిగురు వంటి పదార్థం వస్తుంది. ఆ జిగురు లాంటి పదార్థంలో ఈ పరాగరేణువులు అనేవి చిక్కుకుపోతాయి అన్నమాట. ద పాలెన్ గ్రెయిన్స్ ఆర్ క్యారీడ్ బై వైన్ టు మైక్రోఫైలర్ ట్యూబ్ ఆఫ్ ది ఓవ్యూల్. మైక్రోఫైల్ అంటే అండద్వారము అంటారు. ఈ అండద్వారంలో ఏమొస్తుందంటే ఒక అండద్వార నాళం నుంచి మైక్రోఫైల్ నుంచి స్రవించే జిగురు ద్రవం అనేది వస్తుంది. మైక్రోఫైలర్ ట్యూబ్ సెక్రేట్స్ ఏ డ్రాప్ ఆఫ్ స్వీట్ ఫ్లూయిడ్ ఎట్ ఇట్స్ టిప్. ఇట్స్ టిప్ అంటారు. డ్రాప్ ఆఫ్ స్వీట్ ఫ్లూయిడ్, ఒక ఫ్లూయిడ్ అనేది ఒక జిగురు ద్రవం రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ జిగురు ద్రవంలో చిక్కుకుపోతాయి అనమాట పాలిన్ గ్రెయిన్స్ అనేవి. ఈ విధంగా పరాగరేణువులు అనేవి గాలి ద్వారా వ్యాప్తి చెందింది. ఈ పరాగరేణువులు అనేవి అండ ద్వారా ఆల్రెడీ జిగురు లాంటి ద్రవంలో ఈ పరాగరేణువులు చిక్కుకుపోతాయి. అండద్వార నాళాన్ని మనం ఏమంటాం అంటే మైక్రోఫైలర్ అంటారు. మైక్రోఫైలర్ ట్యూబ్ అని చెప్పేసి అంటాం. మీరు చూసారు కదా, ఎల్ఎస్ ఆఫ్ ఓవీలో చూసారు మీరు. ఎల్ఎస్ ఆఫ్ ఓవీలో న్యూస్ ఎల్ఎస్ అని, మైక్రోఫైల్ అని, అవుటర్ ఎన్వలప్, ఇన్నర్ ఎన్వలప్, మిడిల్ ఎన్వలప్ అని చూసారు కదా, అదనమాట. ఆ అండద్వారంలో చిక్కుకుపోతాయి పరాగరేణువులు. సో అండద్వార నాళం ద్వారా ఆ స్రవించే జిగురులో చిక్కుకుపోతాయి కదా పరాగరేణువులు అనేది. చిక్కుకుపోయిన తర్వాత ఆ ద్రవం అనేది ఆరిపోతా ఉంటే ఈ పరాగరేణువులు అనేవి కింద ఉన్నటువంటి అండాంత కణజాలం ఉంది, న్యూసెల్లస్ అనేది. స్త్రీ బీజాశయంలో న్యూసెల్లస్ అనేది ఉంటుంది. ఆ న్యూసెల్లస్ లో ఉన్న గదిలోకి లాగబడతాయి అనమాట. కానీ నేమాన్లోకి వచ్చేసరికి కీటక పరాగ సంపర్కం అనేది జరిగిద్దంట. నేమాన్లోకి వచ్చేసరికి చూడండి, ద పాలెన్ గ్రెయిన్స్ ఆర్ క్యాచ్ ఇన్ దిస్ లిక్విడ్ విచ్ లేటర్ evaporates and the pollen grains are withdrawn into the tube and down to the pollen chamber. పరాగరేణువులు అనేవి అండద్వార నాళంలో సేవించి జిగురు ద్రవంలో చిక్కుకుంటాయి. చిక్కుకున్న తర్వాత ఏమవుతాయి అంటే ఆ ద్రవం అనేది ఆరిపోతూ ఉంటుంది. ఆరిపోయినప్పుడు ఏం జరిగింది అంటే పరాగరేణువులు అనేవి కింద భాగంలో అండాంత కణజాలంలోకి వెళ్తాయి అనమాట. న్యూస్ సెల్లస్ అంటారు. అండద్వార నాళంలో ఏముంటుంది అంటే జిగురు లేని పదార్థం ఉంటుంది. ఆ పదార్థాలు చిక్కుంటాయి అన్నమాట. ఆ ద్రవం రాను ఆరిపోతూ ఉంటుంటే కింద ఉన్నటువంటి న్యూస్ సెల్లస్కి వెళ్తాయి, అండాంత కణజాలానికి వెళ్తాయి అనమాట. అండాంత కణజాలం నుంచి చివర ఉన్నటువంటి పుప్పొడి గదిలోకి లాగబడతాయి అనమాట. స్త్రీ బీజాశయంలోకి పుప్పొడి గదిలోకి లాగబడతాయి. నేమాన్లో మాత్రం కీటక పరాగ సంపర్కం అనేది జరిగింది అనమాట. చూడండి, ద పాలెన్ గ్రెయిన్స్ ఆర్ క్యాచ్ ఇన్ దిస్ లిక్విడ్ విచ్ లేటర్ ఎవాపరేట్స్ అంటే ఆరిపోతా ఉంటాయి. అండ్ ది పాలెన్ గ్రెయిన్స్ ఆర్ డ్రాన్ ఇన్ టు ది ట్యూబ్ అండ్ డౌన్ టు ద పాలెన్ ఛాంబర్. అండాంత కణజాలంలోకి వెళ్ళద్ది. ఎప్పుడైతే ఈ పుప్పొడి గదిని చేరినాయో
అక్కడ పరాగ రేణువులని అంకురిస్తాయి, మొలకెత్తటం అనేది ప్రారంభమైంది. అక్కడ పరాగ రేణు చుట్టూతో మనం నిన్న పరాగ రేణు చుట్టూతో మనకి ఏం పొరలు ఉన్నాయి? ఎక్సైన్, ఇంటైన్. చూసారా మీరు పొరలు? పరాగ రేణు నిర్మాణాన్ని చూసిన మేల్ గ్యామెటోఫైట్ చెప్పినప్పుడు చెప్పాను. పరాగ రేణు చుట్టూతో లేయర్స్ ఉంటాయి. ఎక్సైన్ అంటారు, బయట పొరని ఎక్సైన్ అంటారు, లోపల ఉన్న పొరని ఏమంటారంటే ఇంటైన్ అంటారు. ఎప్పుడైతే ఈ పరాగ రేణువులు అనేవి పుప్పొడి గదిలోకి వెళ్ళి అక్కడ అంకురించడం అనేది మొదలు పెడితే అక్కడ ఏమైందంటే పరాగ రేణు చుట్టూ ఉన్న ఎక్సైన్ పొర తొలగిపోద్ది. ఇంటైన్ లోపల ఉన్నటువంటి ఇంటైన్ పొర అనేది పొడవుగా సాగి ఒక పరాగనాళాన్ని ఏర్పరిచింది, పాలిన్ ట్యూబ్ ని ఏర్పరిచింది. ఆ పాలిన్ ట్యూబ్ లో ఏముంటదంటే నాలికా కేంద్రకము జీవ పదార్థం అని ప్రవేశిస్తాయి అనమాట. నాలికా కేంద్రకాన్ని మనం ఏమంటామంటే ట్యూబ్ సెల్ అని చెప్పేసి అంటాం, ట్యూబ్ న్యూక్లియస్ అంటాం. జీవ పదార్థం సైటోప్లాజం అని ప్రవేశిస్తాయి. ఈ విధంగా పరాగనాళం అనేది అండాంత కణజాలం చొచ్చుకుంటూ పెరిగిద్ది అనమాట. అంతేకాకుండా ఈ అండాంత కణజాలం నుంచి ఈ న్యూసెల్లస్ నుంచి పిండి పదార్థాలు పరాగనాళానికి పోషక పదార్థాలు లభిస్తాయి అన్నమాట. ఇది విషయం అమ్మ. చూడండి, ద పాలిన్ ట్యూబ్ సెక్రేట్స్ ఎంజైమ్స్ అండ్ అబ్జర్వ్స్ ఇట్ న్యూట్రిషన్ ఫ్రమ్ ది న్యూ సెల్లర్ సెల్స్. అండాంత కణజాలం నుంచి గ్రహిస్తాయి అనమాట ఈ పాలిన్ ట్యూబ్ అనేది. మళ్ళీ చెప్తున్నానండి, గాలి ద్వారా పరాగరేణు గాలి ద్వారా వ్యాప్తి చెంది ఆల్రెడీ స్త్రీ బీజాశయం అండద్వార నాళం నుంచి ఒక జిగిరిలోని పదార్థం స్రవేసిద్ది. ఆ జిగిరిలోని పదార్థంలో ఈ చిక్కుకుని పోతాయి అనమాట. కాలక్రమేణా ఆ జిగురు ద్రవం ధరించిపోతా ఉంటది, అంటే ఆరిపోతా ఉంటది. ఉంటే ఆ ద్రవం అనేది పరాగరేణులు ఏం చేస్తాయంటే అండాంత కణజాలంలోకి వెళ్తాయి అనమాట, న్యూ సెల్లర్స్ లోకి వెళ్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అండాంత కణజాలంలో ఉన్నటువంటి చివర ఉన్నటువంటి పుప్పొడి గదిలోకి లాగబడతాయి. అక్కడ అంకురణ పరాగరేణులు అంకురించడం అనేది జరిగిద్ది. అప్పుడు ఏం జరిగిద్ది అంటే పరాగరేణు చుట్టూ ఉన్నటువంటి ఎక్సైన్ పొర అనేది కరిగిపోయి ఇంటైన్ పొర అనేది పరాగనాళంగా పెరిగిద్ది అనమాట, పాలిన్ ట్యూబ్ గా పెరిగిద్ది. ఈ పాలిన్ ట్యూబ్ అనేది న్యూ సెల్లర్స్ లోకి చొచ్చుకుని పోయి అండాంత కణజాలంలోకి చొచ్చుకుని పోయి అండాంత కణజాలం న్యూ సెల్లర్స్ అంటాం. ఆ అండాంత కణజాలంలో ఉన్న పిండి పదార్థాలు పరాగనాళానికి పోషక పదార్థాలు లభిస్తాయి అనమాట. ఆ టైంలో పరాగనాళంలో ఏముంటాయి అంటే నాలికా కేంద్రకము జీవ పదార్థం అనేది ప్రవేశిస్తాయి. నాలికా కేంద్రకము గుర్తుపెట్టుకోండి, ట్యూబులర్ న్యూక్లియస్ అంటాం. ఉత్పాద కణాన్ని జనరేటివ్ సెల్ అని చెప్పేసి అంటాం. ఇదమ్మ విషయం. ద పాలిన్ ట్యూబ్ సెక్రేట్స్ ఎంజైమ్ అండ్ అబ్జర్వ్స్ ఇట్స్ న్యూట్రిషన్ ఫ్రమ్ ది న్యూ సెల్లర్ సెల్స్. అండాంత కణజాలం నుంచి ఈ పోషక పదార్థాలను గ్రహిస్తుంది ఈ పాలిన్ ట్యూబ్ అనేది. ఓకే, తర్వాత వచ్చి పరాగనాళంలోకి పాలిన్ ట్యూబ్ లోకి నాలికా కేంద్రకము ఉత్పాదక కణం అనేది ప్రవేశిస్తాయి. మొన్న మీరు ఆ స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ అర్థమైంది క్లాస్. నాలికా కేంద్రకము ఉత్పాదక కణము. నాలికా కేంద్రకాన్ని చెప్పాను, మళ్ళీ రాసుకుని నీకు అత్మానం చెప్పను. నాలికా కేంద్రకాన్ని ఏమంటారంటే ట్యూబ్ న్యూక్లియస్ అంటాం. ఉత్పాదక కణాన్ని ఏమంటారంటే జనరేటివ్ సెల్ అంటాం. తర్వాత మీకు ప్రథమాంకుర కణం గురించి చెప్పాను. ప్రథమాంకుర కణం అనేది పరాగరేణుల నుండి పరాగరేణులు రిలీజ్ అయ్యేటప్పుడు 3 కణాలతో రిలీజ్ అయ్యిద్దని చెప్పాను. ఆ 3 కణాల స్వరూపాల గురించి రకరకాల అభిప్రాయాలు చెప్పొచ్చారు. వాంటేగం, థామ్సన్ వీళ్ళు నేను చెప్పుకొచ్చారు కదా. అప్పుడేమన్నా నాలికా కేంద్రకము, ఉత్పాదక కణము, ప్రథమాంకుర కణము ఈ 3 ఉంటాయని చెప్పారు కదా పాలిన్ ట్యూబ్ లో. ఇప్పుడు ఏం జరిగిద్దంటే పాలిన్ ట్యూబ్ లో కాలక్రమేణా ప్రథమాంకుర కణం అనేది పరాగరేణువుల నుండి నశించిపోద్ది. ఇప్పుడు ఏముంటాయి? నాలికా కేంద్రకం, ఉత్పాదక కణమే ఉంటాయి. జనరేటివ్ సెల్లోనూ ట్యూబ్ న్యూక్లియస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పరాగనాళం అనేది కొంత పెరిగిన తర్వాత ఏమైందంటే ఉత్పాదక కణం ఉంది కదా, జనరేటివ్ సెల్ అనేది విభజన చెంది 2 పురుష బీజ కణాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. చూడండి, ద ట్యూబ్ న్యూక్లియస్ అండ్ జనరేటివ్ సెల్ మూవ్స్ ఇంటూ ద పాలిన్ ట్యూబ్. ద జనరేటివ్ సెల్ డివైడ్స్ టు ఫార్మ్ 2 అన్ఈక్వల్ మేల్ గ్యామెట్స్. జనరేటివ్ సెల్ అనేది విభజన చెంది 2 పురుష సంయోగి బీజ కణాలు ఏర్పడతాయి. ఈ 2 పురుష బీజ కణాలు ఎలా ఉంటాయంటే సమానంగాను క్రియావంతంగాను ఉంటాయండి. వచ్చేసరికి ద జనరేటివ్ సెల్ డివైడ్స్ టు ఫార్మ్ 2 ఈక్వల్ మేల్ గ్యామెట్స్.
ఈ విధంగా ఉత్పాదక కణం అనేది విభజన చెంది పురుష బీజాలు ఏర్పడతాయి. ఓకేనా. ఇప్పుడు పరాగనాళం అనేది ఆల్రెడీ పరాగనాళం పాలన్ ట్యూబ్లు ఏమన్నాయి, నాలిక కేంద్రక ఉత్పాదక కణం ఉంది. ఉత్పాదక కణం అనేది విభజన చెంది 2 పురుష బీజాలు ఏర్పడ్డాయని చెప్పాం. ఓకే, అంతవరకు క్లియర్. తర్వాత స్టెప్ వచ్చేసరికి తర్వాత స్టెప్ లో మీకు ఈ పరాగనాళం అనేది పిండకోశాన్ని తాకిన తర్వాత పిండకోశాలు తాకినప్పుడు పురుష సంయోగ బీజాశయాలు అనేవి స్త్రీ సంయోగ బీజాశయానికి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు పురుష సంయోగ బీజాలు ఒకే ఆంధ్రకం ఉందనుకోండి, స్త్రీ బీజ కణంలోకి చేరి ఫలదీకరణలో పాల్గొంటుంది. అలా కాకుండా ఫలదీకరణ సమయంలో 2 స్త్రీ బీజ కణాలు ఉన్నాయి అనుకోండి, అక్కడ 2 పురుష బీజ కణాలు ఫలదీకరణలో పాల్గొంటాయి అనమాట. అందువల్ల మనకి ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ సంయుక్త బీజాలు ఏర్పడతాయి. ఇక్కడ ఆల్రెడీ ఉత్పాదక కణం విభజన చెంది ఎన్ని ఏర్పడ్డాయి, 2 ఏర్పడ్డాయి. టూ గ్యామెట్స్ అనేవి ఏర్పడ్డాయి. జనరేటివ్ సెల్ డివైడ్స్ 2 మేల్ గ్యామెట్స్. ఆ 2 అనేవి ఎప్పుడైతే పిండకోశాన్ని తాకినాయి, ఎంబ్రియో శాఖ మీకు స్త్రీ బీజాశయ నిర్మాణం చూస్తే మీకు అంతా కనపడుద్ది. ఎల్ఎస్ ఆఫ్ ఓవీలు ఆ స్ట్రక్చర్ మైండ్ ఉంటే మీకు ఈ న్యూస్ ఎల్ఎస్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. మైక్రోఫైల్ ఎక్కడ ఉంది, చెలేజా ల్యాండ్ ఎక్కడ ఉంది, ఈ మొత్తం కూడా మీకు తెలిసిద్ది. అది ఒకసారి చూడండి. స్త్రీ బీజాశయ మొన్న పెట్టాను నేను డయాగ్రామ్ చూడండి. ఈ ఎప్పుడైతే ఈ 2 పురుష బీజాశయాలు ఉన్నాయో, పిండకోశం ఎప్పుడైతే తాకిందో ఈ పురుష సంయోగ బీజాలు అనేవి స్త్రీ సంయోగ బీజాశయంలోకి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు పురుష సంయోగ బీజాశయంలో కేంద్రకం అనేది స్త్రీ బీజ సంయోగ బీజాశయంలోకి చేరి ఫలదీకరణ ఫర్టిలైజేషన్ అనేది జరిగిద్ది. అదే టైంలో ఫలదీకరణ సమయంలో ఒకవేళ 2 స్త్రీ బీజ కణాలు ఉన్నాయి అనుకోండి, ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నాయి కదా, 2 పురుష బీజాలు ఉత్పాదక కణం విభజన చెంది 2 పురుష బీజాలు ఏర్పడ్డాయి కదా, అక్కడ 2 స్త్రీ బీజ కణాలు రెండింటితో జరిగి ఫలదీకరణ అనేది జరిగిద్ది అనమాట. ఏది ఏమైనా ఎక్కువ వాటి కంటే ఎక్కువ సంయుక్త బీజాశయాలను ఏర్పడతాయి అనమాట. చూడండి, ద టిప్ ఆఫ్ ది pollen tube bursts the releases the male cells, one of which enters the egg cell. It leaves sheath outside the egg cell. The male and female nuclei lie side by side, ultimately fuse together to form the zygote. Sometimes both male gametes are functional and can fertilize 2 eggs present side by side. ఒకసారి 2 స్త్రీ బీజ కణాలు రెండింటిలో కూడా జరగవచ్చు అనమాట. ఈ విధంగా ఎక్కువ సంయుక్త బీజాశయాలు అనేవి ఏర్పడచ్చు. సో ఈ విధంగా ఫలదీకరణ అనంతరం అనేది జరిగిద్ది. ఫలదీకరణ అనంతరం ఈ పిండకోశంలో అండద్వారం వైపు ఉన్న భాగం మైక్రోఫైల్ అంటాం కదా, అండద్వారం వైపు ఉన్న భాగంలో ఏమైందంటే స్వేచ్ఛా కేంద్రకాల చుట్టూ కుడ్యాలు ఏర్పడతాయి. టోటల్ గా చెప్పాలంటే ఎంబ్రియో శాఖ మొత్తం కూడా ఎలా అయిపోద్ది అంటే మొత్తం అంతా కూడా సెల్స్ తో నిండిపోద్ది, సంపూర్ణంగా కణమయమైద్ది. ఈ కణమయమైన భాగాన్ని మనం ఏమంటాం అంటే ఈ స్త్రీ సంయోగ బీజాన్ని మనం ఏమంటాం అంటే అంకురచ్చదము అని చెప్పేసి అంటాం, ఎండోస్పెర్మ్ అని చెప్పేసి అంటాం. బట్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ wall formation also occurs in the upper part and the whole gametophyte becomes cellular. అంతా కూడా ఎంత ఫర్టిలైజేషన్ ఆఫ్టర్ ఏమైపోద్ది అంటే ఎంబ్రియో శాఖ మొత్తం కూడా సెల్స్ తో నిండిపోద్ది అనమాట, కణమయమయం అయిపోద్ది అనమాట. ద వాల్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై క్లీవేజ్ ఆఫ్ సైటోప్లాజం. సెల్ ఫార్మేషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. దిస్ టిష్యూ ఈజ్ కాల్డ్ ఎండోస్పర్మ్. ఎండోస్పర్మ్ మీన్స్ అంకురచ్చదము అంటారు, అంకురచ్చదము. మొత్తం అంతా కూడా పిండ కోసం పూర్తిగా ఏమైపోద్ది అంటే కణమయం అయిపోద్ది ఫర్టిలైజేషన్ అప్పుడు. ఈ కణమయ స్త్రీ సంయోగ బీజాశయాన్ని మనం ఏమంటాం అంటే అంకురచ్చదం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, నేటంలో అంకురచ్చదం ఏర్పడటం అనేది, ఎండోస్పర్మ్ ఏర్పడటం అనేది ఒక క్రమ పద్ధతిలో జరగదు. ద ఎండోస్పర్మ్ ఫార్మేషన్ ఈజ్ నేటమ్ ఈజ్ నాట్ రెగ్యులర్. అందువలన కొన్ని కణాలు ఎలా జరుగుతాయి అంటే ఏకకేంద్రయుతంగా జరుగుతాయి, మరికొన్ని వచ్చేసరికి బహుకేంద్రయుతంగా ఉంటాయి,
కొన్ని సందర్భాల్లో కణాలు కేంద్రకాలు అనేవి బహుస్థితిక దశలో కూడా ఉండొచ్చు, అంటే పాలిప్లాయిడీ అంటారు. నీటంలోకి వచ్చేసరికి అంటే ఉదాహరణకి నీటంలో అంకురత్వం ఏర్పడటం అనేది చెప్పా కదా ఇందాక, ఫర్టిలైజేషన్ ఆఫ్టర్ ఏమైపోద్ది అంటే పిండకోశం మొత్తం కూడా కణమయం అయిపోద్ది. ఆ కణమయం వైపున స్త్రీ బీజాశయ భాగాన్ని మనం ఏమంటాం అంకురక్షితం అంటారు, ఎండోస్పర్మ్ అని చెప్పేసి అంటాం, ఎండోస్పర్మ్. కానీ నీటంలోకి వస్తారు అంకురక్షితం ఏర్పడటం ఒక క్రమ పద్ధతిలో జరగదు. ద ఎండోస్పర్మ్ ఫార్మేషన్ ఈజ్ నీటం ఈజ్ నాట్ రెగ్యులర్. ఎలా జరిగింది? కొన్ని కణాలు ఏకకేంద్రయుతంగా జరుగుతాయి. సమ్ ఆఫ్ ది సెల్స్ ఆర్ యూనిన్యూక్లియేట్. కొన్ని వచ్చేసరికి బహుకేంద్రయుతంగా జరిగింది, వైల్ అదర్స్ ఆర్ మల్టీ న్యూక్లియేట్. కొన్ని సందర్భాల్లో కణాలు కేంద్రకాలు ఎలా ఏర్పడతాయి అంటే బహుస్థితిక దశలో ఉండొచ్చు అనమాట. సమ్ టైమ్స్ న్యూక్లియస్ ఫ్యూజ్ టు ఫార్మ్ ఏ పాలిప్లాయిడ్ న్యూక్లియస్. పాలిప్లాయిడ్ న్యూక్లియస్. కొన్ని ఏకేంద్రక కణాలతో కానీ కొన్ని బహుకేంద్రకాలతో కొన్ని అలా ఉండొచ్చు అనమాట అంకురత్వం ఏర్పడేటప్పుడు. ఈ విధంగా ఫర్టిలైజేషన్ అనేది జరిగింది. పరాగరేణులు గాలి ద్వారా వ్యాప్తి చెందితే అవి గాలి ద్వారా ఎక్కడికి వెళ్తుందంటే అండద్వార నాళానికి చేరుతాయి, మైక్రోఫైల్ చేరి మైక్రోఫైల్ లో ఉన్నటువంటి జిగురు ద్రవ పదార్థంలో చిక్కుకుంటాయి అనమాట. ద పాలిన్ గ్రెయిన్స్ ఆర్ క్యారీడ్ బై వైన్ టు ద మైక్రోఫైలర్ ట్యూబ్ ఆఫ్ ది ఓవ్యూల్. అక్కడ చేరతాయి. ఆ జిగురు పదార్థంలో చిక్కుకుని అక్కడ నుంచి ద్రవం ఆరిపోతా ఉంటే, ఎవాపరేషన్ అయిపోతా ఉంటే అండాంత కణజాలంలోకి వస్తాయి. ఆ టైంలో పరాగరేణులు ఉండగా ప్రథమ ప్రోతాల సెల్ అనేది ఇదైపోద్ది. తర్వాత ట్యూబ్ సెల్లో జనరేటివ్ సెల్లే ఉంటాయి. జనరేటివ్ సెల్ డివైడ్ అయ్యి 2 పురుష బీజాశయాన్ని ఏర్పరిచింది. అది పిండకోశం తాకగానే స్త్రీ బీజ కణంతో కలిసి ఫర్టిలైజేషన్ ఏర్పడుద్ది. ఒకవేళ ఆ టైంలో 2 ఉన్నాయి అనుకోండి, రెండింటిలో కూడా ఈ 2 పురుష బీజాలు వెళ్ళి కలుస్తాయి అన్నమాట. కలిసి ఫలదీకరణ అనేది జరిగింది. ఫలదీకరణ అనంతరం ఏం జరిగింది అంటే మొత్తం అంతా కూడా కణమయం అయిపోద్ది అనమాట. సెల్స్తో నిండిపోద్ది. ఆ కణమయం అయిపోయినటువంటి ఆ స్త్రీ బీజాశయ భాగాన్ని మనం ఏమంటామంటే అంకురచ్ఛేదము, ఎండోస్పర్మ్ అని చెప్పేసి అంటాం. ఎండోస్పర్మ్ ఏర్పడడం అనేది నీటంలో ఒక క్రమ పద్ధతిలో జరగదంట. ద ఎండోస్పర్మ్ ఫార్మేషన్ ఈజ్ నేటం ఈజ్ నాట్ రెగ్యులర్. అది ఈ విధంగా ఫర్టిలైజేషన్ అనేది జరిగింది. ఇప్పుడు పిండ జననం, ఎంబ్రియోజెనీ. ఇప్పుడు స్త్రీ పురుష బీజ కళాకాలం ఏర్పడిన సంయుక్త బీజాశయం ఏర్పడింది. ఈ పిండంలో జరిగే మార్పులు ఏంటన్నది మనం చూద్దాం. ఇప్పుడు పిండ జననాన్ని మనం ఏమంటాం అంటే ఎంబ్రియోజెనీ అని చెప్పేసి అంటాం. దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడమ్మా, మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది అనుకుంటా. నేటం పిండ జననం. నేటంలో పిండ జననం ఏ డయాగ్రామ్ చూడండి, సంయుక్త బీజం. దాన్నే మనం జైగోట్ అని చెప్పేసి అంటాం, జైగోట్ అంటాం. తర్వాత అక్కడ ప్రథమ అవలంబకం, దీన్నే మనం ఏమంటాం అంటే ప్రైమరీ సస్పెన్షనర్ అంటారు. PRIMAR, ప్రైమరీ సస్పెన్షనర్. SUSPENSOR, సస్పెన్షనర్ అంటారు. ఇక్కడ చూడండి విశేష కణము అని ఉంది. ఈ విశేష కణాన్ని ఏమంటారంటే పెక్యులియర్ సెల్ అని చెప్పేసి అంటారు. పెక్యులియర్ సెల్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూడండి 4 కణాల పిండం అని ఉంది. ఈ 4 కణాల పిండాన్ని 4 సెలడ్ ఎంబ్రియో అంటారు. 4 సెలడ్ ఎంబ్రియో అంటారు. ఇక్కడ అవలంబక కేంద్రకం అని ఉంది, సస్పెన్షన్ న్యూక్లియస్ అంటారు. సస్పెన్షన్ న్యూక్లియస్ అంటారు. ఇక్కడ 8 కణాల పిండం, 8 సెలడ్ ఎంబ్రియో అంటారు. ఇక్కడ పిండ సంబంధ కణాలు అని ఉంది, దీన్ని ఎంబ్రియోనల్ మాస్ అని చెప్పేసి అంటారు. తర్వాత వచ్చి అదో బీజదళం, దీన్ని హైపోక్వాటిల్ అంటారు. హైపోక్వాటిల్. వేరంటే రూటు. ప్రకాండాన్ని ఏమంటామంటే షూట్ అని చెప్పేసి అంటారు. షూట్. ఇక్కడ చూడండి, మీకు క్షీణిస్తున్న ప్రథమ అవలంబకం, డీజనరేటింగ్ ప్రైమరీ సస్పెన్షనర్ అంటారు. డీజనరేటింగ్ ప్రైమరీ సస్పెన్షనర్ అని చెప్పేసి అంటారు. కింద ఉన్న దాంట్లో వేరు అగ్రం, రూట్ ఎపెక్స్ అంటారు. తర్వాత కాండాగ్రం, షూట్ ఎపెక్స్ అంటారు. ఫీడర్ అంటే ఫీడరే. పిండ సంబంధ కణాలు, దీన్ని మనం ఎంబ్రియోనల్ మాస్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ద్వితీయ అవలంబకం, సెకండరీ సస్పెన్షనర్ అని చెప్పేసి అంటారు. ఇది నేట పిండ జననం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం.
స్త్రీ పురుష బీజ కలయిక ద్వారా మనకి సంయుక్త బీజాశయం అనేది ఏర్పడుతుంది. తదనంతరం జరిగే మార్పులు ఏంటంటే ఆ పిండ జననాన్ని మన ఎంబ్రియోజని అంటాం. నేటం జాతుల్లో పిండాభివృద్ధి జరిగే విధానంలో కొంత వైవిధ్యత అనేది ఉంటది. కౌల్టర్ అనేటువంటి ఆయన 1988 ఆయన అభిప్రాయం ప్రకారం నేటం నేమాన్లో మనకు నేటంలో చాలా జాతులు ఉన్నాయి. నేటం నేమాన్ నేటం ఒలా అలాగా. ఈ కౌల్టర్ అనేటువంటి ఆయన ఏం చెప్పాడంటే నేటం నేమాన్లో సంయుక్త బీజాశయం అనేది అవలంబక నాళముగా పెరిగేటప్పుడు స్వేచ్ఛా కేంద్రక విభజనలు జరుగుతాయి. అవలంబక నాళాన్ని ఏమంటారంటే సస్పెన్షనర్ ట్యూబ్ అని చెప్పేసి అంటారు. ఈ అవలంబక నాళంగా పెరగాలంటే స్వేచ్ఛా కేంద్రక డివిజన్స్ అనేవి జరుగుతాయి. ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ అనేవి జరుగుతాయి. అదేవిధంగా నేట్రం ఆఫ్రికానంలో కూడా ఈ స్వేచ్ఛా కేంద్రక విభజనలు జరుగుతాయని పియర్స్ అనేటువంటి ఆయన 1914 చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సంయుక్త బీజాశయంలో విభజన ఫలితంగా 2 కణాలు ఏర్పడతాయని థామ్సన్ అనేటువంటి ఆయన 1916 చెప్పుకొచ్చాడు. ఈ థామ్సన్ ఏం చెప్పాడంటే సంయుక్త బీజాశయంలో విభజన చెంది 2 కణాలు ఏర్పడతాయని చెప్పాను కదా. మొదటిది వచ్చి ప్రథమ పిండము, రెండోది వచ్చి అవలంబకం అనేది ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాదాన్ని వినిపించారు. నేటంలో పిండాభివృద్ధి జరిగే విధానంలో ఆయా జాతులు వేరు వేరు విధంగా వైవిధ్యత అనేది కనపడద్ది. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసరికి చూడండి, ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో వేరియస్ ఇన్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ నేటం నేమాన్, నేటం ఆఫ్రికానం, వేరియస్ ఇన్ డిఫరెంట్ స్పీసీస్ మనకి వైవిధ్యత అనేది కనపడుతుంది. కౌల్టర్ ఏం చెప్పాడంటే నేటం నేమాన్లో సంయుక్త బీజం అనేది అవలంబక నాళంగా పెరిగిద్ది, సస్పెన్షనర్ ట్యూబ్ గా పెరిగిద్ది అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు సస్పెన్షనర్ ట్యూబ్ గా పెరిగేటప్పుడు, అవలంబక నాళంగా పెరిగేటప్పుడు ఏం జరిగిద్ది అంటే స్వేచ్ఛా కేంద్రక విభజనలు అనేవి జరుగుతాయి. ఫ్రీ క్లియర్ డివిజన్స్ అనేవి జరుగుతాయి. అదేవిధంగా ఆఫ్రికానంలో కూడా నేటం ఆఫ్రికానంలో కూడా స్వేచ్ఛా కేంద్రక విభజన జరుగుతుందని పియర్సన్ చెప్తున్నాడు. తర్వాత థామ్సన్ ఏం చెప్తున్నాడంటే సంయుక్త బీజంలో విభజనలు జరుగుతాయి. విభజనలు జరిగినప్పుడు 2 కణాల నుంచి ప్రథమ పిండము అవలంబకం అనేది ఏర్పడుతుంది. ప్రైమరీ ఎంబ్రియో అనేది ఏర్పడుతుంది, సస్పెన్షన్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. సరే, ఇది ఇక్కడ పక్కన పెట్టేసేయండి. ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో వేరియస్ ఇన్ డిఫరెంట్ స్పీసీస్. నెక్స్ట్, ఇప్పుడు నేటం మూలాలో పిండాభివృద్ధి అనేది ఎలా జరుగుతుందో విమల్ వాసిల్ ఈయన 1959 చెప్పుకొచ్చాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే సంయుక్త బీజం అనేది విభజన చెంది 2 కణాలు ఏర్పడతాయి. ఈ 2 కణాలని విస్తరించి పొడవైన ప్రాథమిక అవలంబక నాళాలుగా పెరుగుతాయంట. పొడవైన ప్రైమరీ సస్పెన్షర్స్ అంటారు. ప్రథమ అవలంబకం అనేది చూడు, ఇక్కడ సంయుక్త బీజాశయం అంటే జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ సంయుక్త బీజాశయం అంట నేటం మూలాల పిండాభివృద్ధి ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు విమల్ వాసిల్ అనేటువంటి ఆయన. ఏం చెప్పాడంటే ఇక్కడ సంయుక్త బీజాశయం అనేది విభజన చెంది 2 కణాలు ఏర్పడతాయి. ఈ 2 కణాలు కూడా విస్తరించి ఏమైపోతాయి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 కణాలు కూడా విస్తరించి పొడవైన ప్రాథమిక అవలంబకం అనేది ఏర్పడుతుంది. ప్రైమరీ సస్పెన్షనర్ అనేది ఏర్పడుతుంది అనమాట. ప్రైమరీ సస్పెన్షనర్స్ ఇక్కడ అప్పుడు ఆ టైంలో ప్రాథమిక అవలంబక నాళాలుగా పెరుగుతాయి కదా. పెరిగిన తర్వాత సంయుక్త బీజ కొనభాగం ఎలా ఉంటుంది, ఉబ్బి గుండ్రటి బంతిలాగా ఉంటుంది. చూడండి పైన ఎలాగ ఉందో, ఆ టైం గుండ్రటి బంతిలాగా ఉంటుంది. ఈ ప్రాథమిక అవలంబక నాళాలు అనేవి శాఖోపశాఖలుగా విభజన చెంది అంకురచ్చదంలోకి చచ్చిపోతాయి. అంకురచ్చదాన్ని మనం ఏమంటామంటే ఎండోస్పర్మ్ అంటారు. ప్రాథమిక అవలంబక నాళాలు చాలా ఉంటాయి. ప్రతి నాళం చివరి కొనభాగంలో ఏమంటుందంటే ప్రతి అవలంబక నాళం, ఇగో చూడండి ఇక్కడ ప్రథమ అవలంబకం ఎన్ని నాళాలు ఉన్నాయి చూడండి, ప్రతి అవలంబకం చివరి ఏర్పడుద్ది అంటే ఇవన్నీ కూడా అంకురచ్చంలోకి చచ్చిపోతాయి. ప్రతి నాళం కొనభాగంలో ఏమంటుందంటే కేంద్రకము
న్యూక్లియస్, చిక్కని కణద్రవ్యం అనేది ఉంటుంది, సైటోప్లాజం అంటారు. కేంద్రకము, చిక్కని కణద్రవ్యం ఉంటాయి. ఇందులో కేంద్రకం అనేది విభజన చెంది 2 అసమానమైన కేంద్రకాలు ఏర్పడతాయి. ఇందులో చిన్న కేంద్రకు చుట్టూ కవచం ఏర్పడి విశేష కణంగా రూపొందిద్ది అనమాట. విశేష కణము అంటారు అన్నమాట. పెక్యులియర్ సెల్ అని చెప్పేసి అంటారు. పెక్యులియర్ సెల్ మళ్ళీ చెప్తున్నానమ్మ, సంయుక్త బీజ విభజన చెంది ప్రాథమిక అవలంబక నాళాలు ఏర్పడతాయి, శాఖోపశాఖలుగా ఏర్పడతాయి. ఆ నాళాలు దేని అంకురాస్తంలో చొచ్చుకుని పోయి అంటే ప్రతి నాళం చివర ఏమంటుంది అంటే కేంద్రకం ఉంటుంది, చిక్కని కణద్రవ్యం ఉంటుంది. మళ్ళీ కేంద్రకం అనేది విభజన చెంది ఏమని జరిగింది అంటే పెద్ద కేంద్రకము, చిన్న కేంద్రకం ఏర్పడతాయి. 2 అసమానమైన కేంద్రకాలు ఏర్పడతాయి, పెద్ద కేంద్రకం, చిన్న కేంద్రకం. చిన్న కేంద్రకు చుట్టూ ఏం జరిగింది అంటే ఒక కవచం ఏర్పడుతుంది. ఆ కవచాన్ని మనం ఏమంటే విశేష కణము అని చెప్పేసి అంటారు. విశేష కణము. ఈ ఈ ఈ విశేష కణముగా రూపొందిద్ది అనమాట, పెక్యులియర్ సెల్ గా రూపొందింది. ఈ స్థితిలో ఉన్నప్పుడు పిండం ఉన్నప్పుడు విత్తనం రాలిపోద్ది. విశేష కణంగా ఉన్నప్పుడు, పిండంగా ఉన్నప్పుడు విత్తనం రాలిపోయిన తర్వాత అభివృద్ధి అనేది నేల మీద ఉండగా జరిగింది. ఉండటం అనేది జరిగింది అనమాట. The zygote divides, forms 2 cells like in angiosperms. The 2 cells elongates and form tubular structures. These are called primary suspensional tubes. సంయుక్త బీజాశయం అనేది విభజన చెంది 2 కణాలుగా విస్తరించి పొడవైన ప్రాథమిక అవలంబక నాళాలుగా ఏర్పడతాయి అన్నమాట. వీటిని మనం these are called primary suspensional tubes అంటారు. The tip of tube contains dense cytoplasm and nucleus. చిక్కని ఆ నాళాల చివర ఉంటే చిక్కని కణద్రవ్యము, న్యూక్లియస్ అనేది ఉంటుంది. మళ్ళీ న్యూక్లియస్ అనేది డివైడ్ చెంది పెక్యులియర్ సెల్ గా మారుతుంది, విశేష కణంగా రూపొందిద్ది. దాని సెల్ వాల్ పెక్యులియర్ సెల్. ఆ పెక్యులియర్ విశేష కణం అనేది ఆ స్థితిలో ఉన్నప్పుడే విత్తనం రాలిపోద్ది అనమాట. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడే, విశేష కణంగా ఉన్నప్పుడు రాలిపోవడం అనేది జరిగింది. ద సీడ్ ఈజ్ షెడ్ ఇన్ టు ద సాయిల్. ఆ విత్తనం సాయిల్ లో ఉన్నప్పుడు నేల మీద పడిన తర్వాత అభివృద్ధి అనేది జరిగింది. ఫర్దర్ డెవలప్మెంట్ టేక్ ది సాయిల్. ఇదమ్మా. సో విశేష కణంగా ఉన్నప్పుడు, పెక్యులియర్ సెల్ ఉన్నప్పుడు కింద పడిపోయి రాలిపోతాయి. ఇప్పుడు విశేష కణంలో, పెక్యులియర్ సెల్లో, ఇక్కడ విశేష కణం ఉంది కదా, ఈ పెక్యులియర్ సెల్లో అనేక విభజనలు జరిగి అనేక కణాల సముదాయం ఏర్పడి ప్రాథమిక అవలంబకం వైపు ఉన్నటువంటి ఈ ప్రాథమిక అవలంబకం అంటారు కదా, ఇదంతా కూడా ప్రాథమిక అవలంబకం అంటే ప్రైమరీ సస్పెన్షన్ అంటారు. దీని నుంచి కణాలు అనేవి ఎలా ఉంటాయి అంటే పొడవుగా అలానే ఏర్పరిచింది. సెకండరీ సస్పెన్షనర్స్ ఇవి పెరగటం వల్ల పిండము వీటి చివర ఏమంటాయంటే పిండ సంబంధ కణాలు ఉంటాయి. ద్వితీయాలంబక చివర పిండ సంబంధ కణాలు, ఎంబ్రియోనల్ మాస్ అనేది ఉంటది. వీటి వల్ల ఏంటంటే ఈ పెరగడం వల్ల పిండం అనేది అంకురచనంలోకి నెట్టబడుతుంది అనమాట. ప్రాథమిక అవలంబకం నుంచి ద్వితీయ అవలంబకం అనేది ఏర్పడుతుంది. కొన్నాటిలో సరికి ప్రాథమిక అవలంబకం చివరి పిండాలు ఉంటాయి, కొన్నాటిలోకి వచ్చేసరికి ద్వితీయ అవలంబకం చివరి పిండాలు ఉంటాయి అనమాట. శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటాయి ఆ నాళాల చివర. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉండటం అనేది జరిగింది. చూడండి, దిస్ ఈజ్ ఫాలోడ్ బై ఇర్రెగ్యులర్ డివిజన్స్ and thus a group of cell is formed. Some of the cell divide further and then elongate, forming secondary suspensioner. సెకండరీ సస్పెన్షనర్ అనేది వస్తుంది ఈ విధంగా. సో ఈ విధంగా ద్వితీయ అవలంబక నాళం చివర పిండ కణం విభజన చెందటం వల్ల, పిండ సంబంధ కణాలు విభజన చెందడం అనేది ఏర్పడుతుంది, పిండం ఏర్పడుతుంది అనమాట. ఈ విధంగా
ఇక్కడ మీరు చూసారు కదా, ఏంటి ఇక్కడ 4 కణాల 8 కణాల 8 కణాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో 4 కణాల పిండం అని ఉంది కదా. కొన్ని ప్రజాతుల్లోకి వచ్చేసరికి చెప్తాను. ఈ రోజు తాగొట్టేస్తానమ్మా ఈ చేపలు. అక్కడ 4 కణాల స్థితి, 8 కణాల స్థితి, ఒక్కో దాంట్లో ఒక జాతిలో ఒక విధంగా ఉంటుంది. ఇందాక చూసినప్పుడు మీరు 2 కణాల కేంద్రక విభజన 2 అసమాన, కొన్నాట్లో 4 కణాలు, కొన్నాట్లు 8 కణాలు అలాగే ఏర్పడతాయి. ఒక దాంట్లో ఒక విధంగా ఉండటం అనమాట. అది ఇది ఈ విధంగా పిండజననం అనేది జరిగిద్ది. ఈ విధంగా ప్రాథమిక అవలంబ కణాల నుంచి ద్వితీయ అవలంబ కణాలు అనేవి పెరుగుతాయి అనమాట. ఈ ద్వితీయ అవలంబ కణాలు చివరి ఏమంటాయంటే పిండ కణాలు అని ఉంటాయి. వీటి విభజన జరగటం వల్ల చివరికి పిండము అనేది ఏర్పడుద్ది. ఈ పిండంలో మనకి వేరు కొన, వేరు తొడుగు, ప్రథమ కాండం, రాడికిల్, బీజదళాలు, క్వాట్లేడన్స్ ఇవన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట. చూడండి, వేరు కొనకి ప్రథమ కాండానికి మధ్యలో ఒక బుడిపండి నిర్మాణం పెరిగింది. దీన్ని మనం ఫీడర్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, ఫీడర్. ఈ పిండంలో మీకు ఏమొస్తుంది, పిండంలో ఏమి ఏర్పడతాయి అంటే ఇవన్నీ కూడా ఏర్పడతాయి అనమాట. ఏంటి? ప్రథమ కాండము, వేరు తొడుగు, రూట్, వేరు కొన, ప్రథమ కాండము, 2 బీజదళాలు, క్వాట్లేడన్స్. అంటే వేరు కొనకిను ప్రథమ కాండానికి మధ్య భాగంలో ఇది వేరు కొన, ఈ ప్రథమ కాండం ఉంది కదా, ఈ మధ్య భాగంలో భాగం ఉంటది. దీన్నే మనం ఏమంటాం, బుడిపి వంటి భాగం ఏర్పడుతుంది. దీన్ని మనం ఫీడర్ అంటారు. అంటే జాతులను బట్టి ఈ ఫీడర్ ఆకారం అనేది వేరుగా ఉంటది. ఇదమ్మా విషయం. ఈ ఫీడర్ యొక్క విధి ఏంటంటే అంకురచ్చద నుంచి ఆహారాన్ని గ్రహిస్తుంది అనమాట. ఇది నీటంలో మనకి బహుపిండత అనేది కనిపించింది. పాలి ఎంబ్రియోని అంటారు. నీటం జాతిలో బహుపిండత సాధారణ లక్షణం. ఒక పిండం మాత్రమే ముందుగా వృద్ధి చెందిద్ది, మిగిలిన కాలక్రమేణా నశిస్తాయి. రకరకాలుగా ఉండొచ్చు నీటంలో. అండంలో ఒకదానికంటే ఎక్కువ పిండకోశాలు వృద్ధి చెందొచ్చు. పిండంలో ఒకటి కన్నా ఎక్కువ స్త్రీ బీజ కణాలు కనుక ఫలదీకరణలో పాల్గొన్నాయి అనుకోండి, ఎక్కువ సంయుక్త బీజాలు అంటే ఎక్కువ పిండాలు అనేవి ఏర్పడతాయి. ప్రాథమిక అవలంబ శాఖల నుంచి ఒక పిండం ఏర్పడుతుంది. ద్వితీయ అవలంబం నుంచి 2 నుంచి 3 ఏర్పడచ్చు అంట. ఇది మీటంలో బహుపిండత అనేది కనపడుతుంది. పాలియంబ్రియోని ఫౌండ్ టు బి ది రూల్ ఇన్ సమ్ స్పీసీస్. Embryoni may originate in any one of the following ways. Several embryo sacs each ovule. Fertilization of many eggs in each embryo sac lead to the formation of many embryos. పిండకోశాలు ఎక్కువ, వాటికన్నా ఎక్కువ లేదా స్త్రీ బీజ కణాలు కనుక పాల్గొని అనుకోండి, ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎక్కువ పిండకోశాలు అనేవి ఉంటాయి. అది చివరికి పిండాభివృద్ధి ఇలా జరిగిన తర్వాత విత్తనంగా రూపొందిద్ది. ఆ సీడ్ ఎలా ఉంటుందో దీనికి సంబంధించిన డయాగ్రామ్ పెట్టి నేను ముగిస్తాను. నీటం యొక్క విత్తనాన్ని నిలువు కోత కోసినప్పుడు మనకి ఈ విధంగా కనపడుద్ది. ఫస్ట్ లో ఇక్కడ ఇచ్చింది సీడ్ కోట్. ఇది యాక్చువల్లీ మనకి కూడా క్లారిటీ ఇవ్వలేదు. సీడ్ కోట్ అది. ఇదేమో ఎండోస్పర్మ్ అనమాట, అంకురచ్చదం అంటారు. ఇదేమో ఫీడర్, FEEDER ఫీడర్ అంటారు. ఇది క్వాటిలేడన్ అంటే బీజదళము అంటారు. ఇది వచ్చి హైపోక్వాటిల్. అదో బీజదళము అంటారు, హైపోక్వాటిల్. తర్వాత వచ్చి రాడికిల్ అని ఉంది చూడండి. రాడికిల్ అంటే ప్రథమ మూలము అంటారు. రాడికిల్ ఈ కింద దాన్ని రాడికిల్ అంటారు.
మళ్ళీ చెప్తున్నాం ఏనాడమ్మా, ఇది వచ్చేమో సీడ్ కోటు, విత్తన కవచం. ఎండోస్పర్మ్ అంటారు, ఇది అంకురచ్చదము అంటారు. ఇది వచ్చేమో ఫీడర్. ఫీడర్ మీరు ఇందా చూసారు కదా, ఫీడర్ వేరు కొనకేను కాండాగ్రానికి మధ్యలో ఉంటుంది అనమాట. ఓ బుడిపి వంటి నిర్మాణం ఏర్పడుతుంది, దాన్ని మనం ఫీడర్ అంటాం. ఫీడర్ యొక్క విధి ఏంటో చెప్పాను. అంకురచ్చదం నుంచి పోషక పదార్థాలని గ్రహిస్తుంది అనమాట. ఇట్ లేటర్స్ ఎన్లార్జెస్ అండ్ బికమ్స్ డిస్టినిక్ అండ్ ఈజ్ కాల్డ్ ఫీడర్. ఇదమ్మా ఈ విధంగా విత్తనం నీళ్లు కోతకు వచ్చినప్పుడు ఈ భాగాలు అనేవి కనపడతాయి. ఇక్కడ మనకిచ్చింది ఏంటంటే నేటం ఆఫ్రికానం, నేటం వలా జాతులలో తోడే అనేటువంటి ఆయన 1911లో వర్ణించాడు. పక్వ స్థితిలో అంట విత్తనం అనేది ఆకుపచ్చ నుంచి ఎరుపు వర్ణంలోకి ఉంటుందంట. ద మెచ్యూర్ సీడ్ ఈజ్ ఓవల్ ఆర్ స్లైట్లీ ఎలాంగేటెడ్ అండ్ గ్రీన్ టు రెడ్ ఇన్ కలర్. ఆకుపచ్చ నుంచి ఎరుపు వర్ణంలో ఉంటుందంట నేటం ఆఫ్రికానంలో కానీ నేటం మొలాలు. విత్తనాన్ని ఆవరించి 3 పొరలు ఉంటాయి. 3 పొరలు అనేవి కనపడతాయి. ఎలుపల పొర రసయుతంగా ఉంటుంది, మధ్య పొర ఏమో గట్టిగా పెంకిలాగా ఉంటుంది, లోపలంతా కూడా ఎలా ఉంటుంది అంటే మృదు కణజాలయుతంగా ఉంటుంది. లోపల వచ్చేసరికి 2 బీజదళాలు గల పిండము. ఇదంతా కూడా అంకురచ్చదములు. దీన్ని బీజదళాలు అంటామని చెప్పాం కదా, కాటిలేడన్ అని బీజదళాలు అంటారు. దీన్ని అంకురచ్చదం. ఈ బీజదళాలు అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే 2 బీజదళాలు గల పిండము అంకురచ్చదం నిక్షిప్తమై ఉంటుంది అన్నమాట. చూడటానికి ఈ అంకురచ్చదం ఎలా కనపడుతుంది అంటే మనకి ఎండోస్పర్మ్ అనేది గడకర్రలాగా కనపడుతుంది. చూడండి ఎలా ఉందో, గడకర్రలాగా ఉంటుంది. ఈ పిండంలో ఏముంటుంది అంటే కాండాగ్రము, 2 బీజదళాలు, వేరు తొడుగు, ఇవన్నీ కూడా రూట్ క్యాప్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట దీంట్లో వచ్చేసరికి. చూసారమ్మా ఈ విధంగా విత్తనాన్ని నిలువు కోతకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. బీజదళాలు కానీ స్టాప్ రూమ్ దగ్గర. నాతో ఏమైనా పని ఉందా? మండేరా కెమిస్ట్రీ ల్యాబ్ లో కొన్ని వెరిఫికేషన్ చేసేస్తాం. మండే ఈ టైంకి వచ్చి ఇస్తాను, రికార్డ్స్ ఇస్తాను. ఓకే, చూసారు కమ్మా ఆఫ్రికానం మూలాలో కానీ ఈ తోడే అని చెప్పారు. పక్వ స్థితిలో విత్తనం అంట ఆకుపచ్చ నుంచి ఎరుపు వర్ణంలోకి ఉంటుందంట. మెయిన్ వచ్చేసరికి విత్తనాన్ని ఆవరించి 3 పొరలు ఉంటాయి. విత్తనాలు మీరు ఏమైనా చూసుకోండి గట్టిగా ఉంటాయి. తెలుపల పొర రసయుతంగా ఉంటుంది, మధ్య పొర గట్టి పెంకిలాగా ఉంటుంది, లోపల వచ్చేసరికి మృదు కణంగయుతంగా ఉంటుంది అన్నమాట. ద సీడ్ కన్సిస్ట్ ఆఫ్ 3 envelopes. ద outer envelope is green in color and becomes succulents in the seed. లోపల వచ్చేసరికి ఏముంటదంటే మృదు కణజాలయుతంగా ఉంటుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ parenchymatous cells. తర్వాత వచ్చేసరికి మీకు విత్తనం నేల మీద చేరిన తర్వాత 10 నుంచి 12 నెలల తర్వాత అంకురిస్తుంది అనమాట. విత్తనం అంకురణ అనేది భూమియు పరికం అంట, ఎపీజియల్ గా ఉంటది. విత్తనాన్ని నేలకు చేరిన తర్వాత 10 నుంచి 12 నెలల తర్వాత అంకురించడం అనేది జరిగింది. తర్వాత లాస్ట్ వన్ వచ్చి విత్తనం అలా జరిగింది కదా, అప్పుడు బీజ కవచం అనేది పగిలి ప్రథమ మూలం రాడికిల్, అదో బీజదళం, విత్తనం రావటం కానీ పైకి ఇవన్నీ కూడా వస్తాయి, బీజ దళాలు వస్తుంటాయి కదా పాటు, హరిత పత్రాలని ఏర్పడతాయి, నారు మొక్కగా వృద్ధి చెంది సంపూర్ణమైనటువంటి నీటం మొక్కగా వృద్ధి చెందటం అనేది జరిగింది అనమాట. ఈ విధంగా ఇది నీటం యొక్క జీవిత చరిత్ర. ఇంచుమించు 10 నుంచి 12 నెలలు పడుద్ది. సీడ్స్ ఆర్ షెడ్ ఎట్ ద స్టేజ్ when the secondary suspensions are differentiating. Maturation of the seed takes place after 10 to 12 months of shedding from the mother plant. The germination of the seed is epigeal. భూమి పరికరంగా అంటారు, నేల లోపల జరిగిద్ది అనమాట. తర్వాత ఇందులో ఏర్పడతాయి అంటే కాటిలేడన్స్ ఆర్ ది ఫస్ట్ గ్రీన్ లీవ్స్. మీకు తెలిసిందే కదా, తర్వాత నుంచి గ్రీన్ లీవ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా కాటిలేడన్స్ వస్తాయి అనమాట. తర్వాత చివరికి
నారు మొక్కగా వృద్ధి చెంది సంపూర్ణమైనటువంటి నీటం సిద్ధ బీజంగా రూపొందిద్ది అనమాట. ఈ విధంగా లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చి లాస్ట్ మొక్క వచ్చి ఎక్కువసేపు చెప్పను, 2 minutes చెప్పి ముగిస్తాను. ఎకనామిక్ ఇంపార్టెన్స్. నేటం నేమాన్, నేటం వల్ల గింజలు వేయించి తింటారంట వీటిని. ఈ గింజలలోని పప్పులను పొడి చేసి బిస్కెట్స్, కేకులు తయారీలో ఉపయోగిస్తారు. లేత ఆకులను, శంకులను అయితే ఆకుకూరలుగా కూడా వాడతారంట నేటంలోకి వచ్చేసరికి. చూడండి, యంగ్ లీవ్స్, ఇన్ఫ్లోరజెన్స్, ఫ్రూట్స్, సీడ్స్, నేటం నేమాన్ ఆర్ ఎడిబుల్. ఆ గింజలు వేయించి తింటారు. ఆ గింజలోని పప్పులను పొడి చేసి కేకుల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే నేటం లాటిఫోలియం, నేటం లాటిఫోలియం ఈ విత్తనాలను తీసిన నూనెను కీళ్ళ నొప్పులు, వాతపు నొప్పులు ఉపశమనకు ఉపయోగిస్తారు. అలాగే ఈ నేటం లాటిఫోలియం కాండం బెరం నుండి తీసిన నారలు బలంగా ఉంటాయి. వీటితో తాళ్లను, వలలను అల్లుతారు. ఈ నారల నుండి వచ్చిన గుజ్జుతో కాగితాన్ని కూడా తయారు చేస్తారంట. తర్వాత వచ్చి నేటం మోంటానం. ఈ నేటం మోంటానం శంకుల నుండి వచ్చేటువంటి తైలాన్ని చేపలకు విష పదార్థంగా పనిచేస్తుంట. అందువల్ల దీన్ని చేపలు వేటాడడానికి ఉపయోగిస్తారు. మోంటానం. ద ఆయిల్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ నేటం మోంటానం ఈజ్ రిపోర్టెడ్ టు ప్రాసెస్ పిస్కిడల్ ప్రాపర్టీస్ అండ్ ఫిష్ పాయిజన్ అంటారు. ఫిష్ పాయిజన్ గా కూడా ఉపయోగిస్తారు అన్నమాట. ఇది నేటం యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్. ఇందులో మీకు ఎన్ని క్వశ్చన్స్ చెప్పానంటే ఇంచుమించు చాలా క్వశ్చన్ చెప్పాను. జిమ్నోస్పామ్స్ జనరల్ క్యారెక్టర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ జిమ్నోస్పామ్స్. తర్వాత వచ్చి మన పైనస్ లేదు సిలబస్ లో, ఎకనామిక్ ఇంపార్టెన్స్ కూడా చెప్పాను జిమ్నోస్పామ్స్. తర్వాత వచ్చి మీకు నేటం యొక్క లైఫ్ హిస్టరీ. తర్వాత మీకు పైనస్ తీసేశాడు. మొన్నటిదాకా మీకు పైనస్ లైఫ్ హిస్టరీ ఇచ్చాడు. పైనస్ తీసేసి మీకు సైకస్ ఇచ్చాడు. సైకస్ చూద్దాం, మెటీరియల్ నా దగ్గర లేదు, అది వచ్చాక మనం చూద్దాం. ఒక ఇంతవరకు అర్థమైందా? మీకు క్వశ్చన్ ఎలాగానే అడగొచ్చు. నేటం యొక్క టిఎస్ ఆఫ్ రూట్ అడగొచ్చు, లేకపోతే నేటం టిఎస్ ఆఫ్ సెకండరీ రూట్ ట్రాన్స్ఫర్ సెక్షన్, లేకపోతే నేటం స్టెమ్ అడగొచ్చు, నేటం సెకండరీ అనామలస్ గ్రోత్ అడగొచ్చు, నేటం శంకులు మేల్ కోన్ అండ్ ఫిమేల్ కోన్ విడివిడిగా అడుగుతాడు 5 marks కి. లేదా మేటం పాలి ఎంబ్రియో అని అడుగుతాడు. నేటంలో బహుపిండత అంటారు పాలి ఎంబ్రియో అని, అలా 5 మార్కులు అడగొచ్చు. నేటం సీడ్ అడగొచ్చు. నేటం లైఫ్ హిస్టరీ అయినప్పుడు ఇది మొత్తం అంతా కూడా మీరు రాసుకోవచ్చు. మైక్రోస్పోరోజెనిసిస్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, మేల్ గ్యామటోఫైట్, ఫిమేల్ గ్యామటోఫైట్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఇవి చూస్తూనే మీరు అదంటే ఫస్ట్ సెమ్ కూడా చదువుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత మీకు రికార్డులు కూడా కంప్లీట్ చేయమని చెప్పాను ఫస్ట్ సెమ్. అవి చూసుకుంటూ మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాల్సిందే. ఓకేనా? ఉన్నా మరి ఎవరో మాట్లాడుతున్నారు. ఓకే, सबका मालिक एक है सर.